జగదీప్ ధనఖడ్ గారు ఉపరాష్ట్రపతి పదవికి జూలై 21న అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మరి ఆయన వెనక బీజేపీ ఉందా, లేకపోతే ఆయనే సొంతంగా తీసుకున్నారా, లేకపోతే ఆయన పూర్వ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఏమైనా ప్లాన్ చేసిందన్న విషయం ఎవరికీ తెలియలేదు. అనారోగ్య కారణాల వల్లే నేనైతే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. రాజీనామా చేసి ఇప్పుడు 6 వారాలు అవుతుంది, ఎక్కడ కనిపించలేదు. ఆయన ప్రస్తుతం అయితే తన అధికార నివాసం ఉపరాష్ట్రపతి భవన్ లోనే ఉంటున్నారు. ఆ భవనం ఖాళీ చేసి ఇప్పుడు ప్రైవేట్ ఫామ్ హౌస్ లోకి అయితే మారుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులతోటి సరదాగా ఉన్నారు, యోగా సాధన చేస్తున్నారు, అలాగే టెన్నిస్ ఆడుతున్నారంటూ ఆయన సన్నిహిత వర్గాలు అయితే చెప్పాయి. ఆయన ప్రస్తుతానికైతే ఉపరాష్ట్రపతి భవన్ ని ఖాళీ చేసి ప్రైవేట్ ఫామ్ హౌస్ కి, అది కూడా ఒక బీజేపీ నేతకి చెందినటువంటి ప్రైవేట్ ఫామ్ హౌస్ కి అయితే మారుతున్నారు. ఆయనకి టైప్ 8 ఒక నివాసాన్ని అయితే కేటాయించాలి. ఈ టైప్ 8 నివాసం కేటాయించే వరకు కూడా ప్రస్తుతానికైతే ఈయన ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఉంటారు. ఆయన నిన్న కూడా ఒక మాజీ ఎమ్మెల్యే పెన్షన్ కోసం అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే రాజస్థాన్ లో ఆయన 1993లో ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఆ తర్వాత ఇంతవరకు ఇప్పుడు పెన్షన్ కి ఫిర్యాదు చేయలేదు, దరఖాస్తు చేయలేదు. నిర్ణయం వచ్చేసి రాజస్థాన్ అసెంబ్లీకి తన యొక్క దరఖాస్తును అయితే అందించారు. రాజస్థాన్ అసెంబ్లీ అయితే దాన్ని ఆమోదించింది. ఆయనకి ప్రస్తుతానికి అయితే 74 సంవత్సరాలు కాబట్టి 70 సంవత్సరాల లోపు వరకు 35,000 వస్తుంది. మామూలుగా ఒక ఎమ్మెల్యేకి 70 సంవత్సరాల లోపు ఉంటే 35,000 వస్తుంది. ఇప్పుడేమొచ్చేసి 74 సంవత్సరాలు కాబట్టి ఆయనకి 42,000 వస్తుంది. అదే 80 సంవత్సరాలు దాటింది అనుకోండి ఒక మాజీ ఎమ్మెల్యేకి 30%, అప్పుడు దాదాపు 45,000 దాటుతుంది అనమాట.